హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నా దరఖాస్తు. మన నెంబర్కి రైస్ కార్డ్స్ గురించి ఆల్రెడీ వీడియో చేయమని వస్తున్నాయి. ఒక 5 షార్ట్స్ చేస్తాను దీని గురించి. రైస్ కార్డ్ అప్లికేషన్లో ఫస్ట్ కొత్త రైస్ కార్డు. మీరు కొత్త రైస్ కార్డు అప్లై చేసుకునేటప్పుడు గతంలో మీకు ఏమైనా రైస్ కార్డు అప్లై చేసుకుని ఉంటే అవి పెండింగ్లో ఉండిపోయి ఉంటే అవి డిలీట్ చేయించుకోవాలి ఫస్ట్. ఒక సచివాలయంకి వెళ్ళి మీరు అప్లై చేసుకుని వీలైనంత వరకు చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి, రైస్ కార్డ్స్ కొత్తగా అప్లై చేసుకునేటప్పుడు మీ హౌస్ హోల్డ్ డేటా అనేది కరెక్ట్గా ఉండదు. హౌస్ హోల్డ్ డేటా అంటే ఏంటి? జియో ట్యాగ్ చేసి గతంలో వాలంటీర్లు చేశారు. ఇప్పుడు అది మన సచివాలయంలో డేటాగా ఉంది, హౌస్ హోల్డ్ మ్యాపింగ్. అది కరెక్ట్గా ఉండదు. మళ్ళీ ఫ్యామిలీ సర్వే చేశారు, అవన్నీ కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్, కొత్త రైస్ కార్డు అప్లై చేసుకునే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కార్డు చేసుకునేటప్పుడు వీలైనంత వరకు వాళ్ళ అడ్రస్ అంతా కూడా ఒకేలా ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎటువంటి తప్పులు ఉండకూడదు. వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఒకవేళ వేరేలా ఉన్నాయనుకోండి, కొంతమంది యాడ్ అవ్వకపోవచ్చు, మళ్ళీ తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రైస్ కార్డ్స్ కొత్తగా చేసుకునే వాళ్ళు ఇంకో విషయం కూడా గమనించాలి. మీరు రైస్ కార్డు చేసుకున్నారనుకొని చెప్పి రైస్ కార్డు అయిపోయిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఊర్లో రేషన్ వేయకుండా ఏ బిలాయో కాంట్లో ఎక్కడికో వెళ్ళిపోతారు. ఒక 2 నెలలు తంబ వేస్తారు, మిగతా 3-4 నెలలు తంబ వేయరు. మళ్ళీ అది డిస్కనెక్ట్ అయిపోద్ది. ఖచ్చితంగా డిస్కనెక్ట్ అయిపోద్ది. డీలర్ తోలుగా అంటే కీ లిస్ట్లో ఉంటుంది, కాకపోతే మీకు రేషన్ ఇష్యూ అవుతుంది మళ్ళీ. అందుకనే ప్రతి నెల రేషన్ తీసుకుంటాము వెంటనే రైస్ కార్డు చేయండి. ఊర్లో మేము స్టెబిలిటీగా ఉండము, ఒక నెల అటు వెళ్ళిపోతాం, ఒక నెల ఇటు వెళ్ళిపోతాం అనుకోని అంటే కుదరదు. అలాంటప్పుడు చేయించుకోకండి, అర్థమైందా? నెక్స్ట్, కొత్తగా రైస్ కార్డు చేసుకునే వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది వేగంగా ఏ ప్రాబ్లం లేకుండా పని పూర్తి అయిపోద్ది. ఎందుకంటే పర్టికులర్గా అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అయిపోవచ్చు, చాలా వేగంగా అయిపోవచ్చు. ఓకేనా? ఇవన్నీ గమనించి ముందు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కరెక్ట్గా డేటా ఉందా లేదో చూసుకొని ఆ తర్వాత మీరు కార్డు అప్లై చేసుకోవడానికి రెడీ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా దరఖాస్తు వీడియోస్ని వీలైనంత వరకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తాను.